జనసేన నాని పవన్ కళ్యాణ్ కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కాకినాడలో ఉండనున్నారు. అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో విడిగా సమావేశం కానున్నారు. గత వారంలో 3 రోజులు కాకినాడలోనే ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు. కాకినాడ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు జనసేనాని. డివిజన్ల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. మొత్తం 50 డివిజన్లలో 22 డివిజన్ల రివ్యూ ముగిసింది. మిగతా డివిజన్లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లో అందిస్తారు. నవీన్ రాజ్, నిత్య జనసేన పవన్ కళ్యాణ్ అయితే మరోమారు కాకినాడ వచ్చేందుకు అయితే సిద్ధమైనట్లుగా అయితే సమాచారం అందింది. రేపటి నుంచి అయితే మరో 3 రోజుల పాటు కాకినాడలోనే ఆయన పర్యటించి అంతర్గత సమీక్షలు, ముఖాముఖి సమీక్షలు కూడా చేసేందుకు అయితే ఆయన సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రేపటి నుంచి మరో 3 రోజుల పాటు కాకినాడలో ఉండి కాకినాడతో పాటు కాకినాడ రూరల్, అలాగే కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన జనసేన పార్టీ నేతలతో అయితే మరోమారు సమావేశం అవుతారని చెప్పేసి అయితే సమాచారం అవుతుంది. ఇప్పటికీ గత వారంలో అయితే 3 రోజుల పాటు కాకినాడలోనే పవన్ కళ్యాణ్ చేశారు. ఈ 3 రోజుల్లో అటు కాకినాడ సిటీతో పాటు కాకినాడ రోడ్లకు సంబంధించిన వార్డులకు సంబంధించిన నాయకులతో అయితే సమావేశం అయ్యారు. కాకినాడలో 20 వార్డులు అయితే పూర్తి చేశారు. ఇంకొక 30 వార్డులకు సంబంధించిన సమీక్ష అయితే చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే నాయకులకి అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే ఆ జనసేన శ్రేణులు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోమారు అంటే కాకినాడ మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారా అనే ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల నుంచి కూడా జనసేన అభ్యర్థి ఉంటారని గతం నుంచి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు అభ్యర్థుల్ని ఎవరిని పెట్టాలి, వారు బలాబలాలు ఏంటనే పరిశ్రమ చేసేందుకంటే పవన్ కళ్యాణ్ బిజీగా కాకినాడలో అయితే గడుపుతున్న పరిస్థితి ఉంది. మరో 3 రోజుల పాటు కూడా ఈ సమీక్షలు అయితే నిర్వహించి వచ్చే ఎన్నికలకు సంబంధించి మొత్తం జనసేన శ్రేణులను అయితే సంసిద్ధం చేసేందుకంటే పవన్ కళ్యాణ్ అయితే అన్ని కసరత్తులు చేస్తున్నారు. అలాగే అక్కడున్న జనసేనకు సంబంధించిన శ్రేణులు, నాయకుల పరిస్థితి ఏంటి, అసలు ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండాలనే దాని మీద అయితే సమాలోచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిత్య రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.